హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్న ఫ్యాషన్ టిప్స్లో మీతో కొన్ని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో వాటిలో ముఖ్యంగా మనం ఎప్పుడైనా ఏదైనా బ్రైట్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నాను. దీంట్లో లక్కీగా బ్లౌజ్ వచ్చేసి మంచి జామూన్ కలర్ బ్లౌజే వచ్చింది, కొంచెం పర్పులిష్ జామూన్ కలర్ బ్లౌజే వచ్చింది. నా దగ్గర కూడా అదే ఉంది కాబట్టి అట్లా పేరప్ చేసుకున్నాను. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీంట్లో సేమ్ కలర్ రావడము, లేకపోతే ఇంకా కొంచెం లైట్ కలర్ లాగా రావడం బ్లౌజెస్ అట్లా ఉంటాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా వేరే ఏదైనా బ్లౌజ్తో పేరప్ చేస్తే శారీ అందాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. సో రెడ్కి పింక్ కూడా బాగుంటుంది కొన్నిసార్లు. రెండు బ్రైట్ ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కాంట్రాస్ట్ వేయడం వల్ల రెండు బాగుంటాయి. అంటే బ్లౌజు మీకు హైలైట్ అవుతుంది అండ్ శారీ కలర్ కూడా డామినేట్ చేస్తుంది. వీటితో పాటుగా యాక్సెసరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. మొన్నటిసారి నేను బ్యాంగిల్స్ గురించి మాట్లాడాను. సో ఇప్పుడు నేను జ్యువెలరీ గురించి చెప్తున్నాను. ఇలా ఎల్లో కలర్ శారీ కట్టుకున్నప్పుడు మామూలుగా దీని మీద రెడ్ జ్యువెలరీ కానీ, అంటే పగడాలకు సంబంధించిన జ్యువెలరీ కానీ, ఏదైనా బీడ్స్ జ్యువెలరీ కానీ కాంట్రాస్ట్ కలర్ ట్రై చేయండి. సో కాంట్రాస్ట్ కలర్ బీడ్స్ ఏవైనా ట్రై చేయొచ్చు. అలా అని చెప్పేసి గ్రీన్లు అవి బాగుండవు మళ్ళీ. సో దీనికి సెట్ అయ్యేవి ఏంటి అంటే మల్టీ కలర్ బీడ్స్ కూడా బాగుంటాయి దీని మీదకి. పగడాల కలర్ బాగుంటుంది అండ్ రూబీస్ చాలా బాగుంటాయి. పింక్ షేడ్స్లో ఉన్నవి ఏవైనా కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఫ్యాన్సీ శారీస్ మీద కూడా హెవీ జ్యువెలరీ వేసుకుంటారు. అట్లా బాగుండదు. అండ్ మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏ ఫంక్షన్స్కి ఎట్లాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుంది అన్నది కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. చిన్నగా నెక్లెస్ వరకు వేసుకునే ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, గ్రాండ్గా పెద్ద లాంగ్ చైన్స్ వేసుకునే ఫంక్షన్స్ ఉంటాయి. సో అట్లా కూడా చిన్న ఫంక్షన్స్కి వేసుకున్నప్పుడు, అంటే చిన్న ఫంక్షన్స్కి మనం ఎప్పుడైతే రెడీ అవుతున్నామో శారీ కొంచెం హెవీగా ఉన్నా, అంటే శారీ కొంచెం ఎలిగెంట్ లుక్లో ఉండేలా చూసుకోవాలి. జ్యువెలరీ సింపుల్గా ఉండాలి, అప్పుడు మీరు హైలైట్ అవుతారు. ఓకే. అండ్ ఇంకా ఫంక్షన్స్ లైక్ పెళ్ళిళ్ళు వాటికైతే మనము, అండ్ మన ఇంట్లో ఫంక్షన్స్ అయితే మనం ఎలాగో పట్టు శారీస్ పెద్ద పట్టు శారీస్ కట్టుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టుగా రిచ్గా తయారవుతేనే బాగుంటుంది. అప్పుడు బ్యాంగిల్స్ కూడా హెవీగా వేసుకోవాలి, మంచిగా జ్యువెలరీ కూడా హెవీగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది పెద్ద జ్యువెలరీ వేసుకొని చిన్న స్టడ్స్ పెట్టుకుంటారు. సో అది అంటే మీ కంఫర్ట్ని బట్టి పెట్టుకుంటారేమో, కానీ చిన్నగా మెల్లగా వాటికి కొంచెం చిన్న హ్యాంగింగ్ ఉండేలా చూసుకున్నా కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. సో శారీ ఒక్కటే కాదు, ఆడవాళ్ళకి శారీస్, బ్యాంగిల్స్, జ్యువెలరీ ఇవన్నీ కూడా ముఖ్యం. అండ్ ఏవి ఎలా పేరప్ చేసుకుంటే బాగుంటుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి టిప్స్ చెప్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇట్లాగే ఉండేలా చూడండి. థ్యాంక్ యూ. నమస్తే.